ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. టీటీడీ నుంచి 2 అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఒకటి శ్రీవారి సేవ, పరకామణి సేవ, ఈ 2 కూడా అడిషనల్ కోటా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నట్టు. 2 తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందిన భక్తులు రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ రీఫండ్ స్టేటస్ ని చెక్ చేసుకునే విధంగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో టీటీడీ వారు ఈ రోజు ఒక కీలక అప్డేట్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రెండింటి గురించి, అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి సేవ, పరకామణి సేవ అడిషనల్ కోటా రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ అప్డేట్ ని శ్రీవారి సేవ .తిరుమల.org అనే ఈ వెబ్సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఇవ్వడం జరిగింది. ద అడిషనల్ కోటా ఆఫ్ శ్రీవారి సేవ రథ సప్తమి స్లాట్స్ విత్ ఏజ్ లిమిట్ 18 years to 50 years only. Tirumala for the month of February 2024 will be released on 21/2024 at 11 AM. అంటే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి ఉంది కదండి. తిరుమలలో ఫిబ్రవరి నెలలో ఈ రథసప్తమి స్లాట్స్ శ్రీవారి సేవ అడిషనల్ కోటా భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలలో రథసప్తమి టైంలో తిరుమల కొండపై శ్రీవారి సేవ చేయాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా జనవరి 20వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఎవరైతే ఈ రథసప్తమి స్లాట్ కి సంబంధించిన శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులకి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మాత్రమే ఈ రథసప్తమి స్లాట్ కి సంబంధించిన శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. ఇకపోతే నెక్స్ట్, ద అడిషనల్ కోటా ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అండ్ తిరుపతి నాన్ రథసప్తమి స్లాట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 21/2024 at 12 noon. అంటే తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఫిబ్రవరి నెలలో రథసప్తమి స్లాట్స్ కాకుండా మిగిలిన తేదీలలో అడిషనల్ శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు ఫిబ్రవరి నెలలో శ్రీవారి సేవ చేయాలి అనుకుంటున్నారు ఆ భక్తులు జనవరి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైతే ఈ నాన్ రథసప్తమి అంటే రథసప్తమి స్లాట్స్ కాకుండా మిగిలిన తేదీలకి ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలండి. ఇకపోతే నెక్స్ట్, ద అడిషనల్ కోటా ఆఫ్ పరకామణి సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 21/2024 at 1 PM. అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించిన తిరుమల అడిషనల్ పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని పరకామణి సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, ఇంకా ఈ సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందినటువంటి భక్తులు ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ రీఫండ్ స్టేటస్ ని భక్తులే చెక్ చేసుకునేదానికి వీలుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in అనే వెబ్సైట్ లో ఆఫ్లైన్ అకామిడేషన్ రీఫండ్ ట్రాకర్ ని టీటీడీ వారు భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. ఈ ట్రాకర్ ద్వారా ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ రీఫండ్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్ పొందారో సేమ్ మొబైల్ నెంబర్ తో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుందండి. ఈ సర్వీసెస్ లో ఇక్కడ చూడండి, అకామిడేషన్ ఆఫ్లైన్ రీఫండ్ ట్రాకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి.
ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆఫ్లైన్ లో మీకు అకామిడేషన్ అనేది ఏ తేదీలో ఎన్ని గంటలకు అలాట్ చేశారనేది ఇక్కడ డే టు టైం చూపిస్తుంది. ఇంకా ఆ రూమ్ అలాట్మెంట్ నెంబర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. రీఫండ్ స్టేటస్ కి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడ డౌన్ ఆరో మార్క్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి బుకింగ్ డీటెయిల్స్, ఫిలిగ్రమ్ నేమ్ అంటే ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఎవరి నేమ్ తో పొందారు, ఇంకా రూమ్ నెంబర్ మీకు ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారు అనేది చూపిస్తుంది. అలాగే రూమ్ టారిఫ్ అంటే ఎంత ప్రైస్ ఆఫ్ రూమ్ మీరు ఆఫ్లైన్ లో పొందారనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా పేమెంట్ డీటెయిల్స్, వెకేటెడ్ డేట్ అండ్ టైం, మీరు ఆ రూమ్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకి ఖాళీ చేశారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఎంత ఆ రూమ్ కి మీరు కాషన్ డిపాజిట్ అమౌంట్ పే చేశారు, పేమెంట్ మెథడ్ ఆ రూమ్ కి సంబంధించి అమౌంట్ మీరు ఏ మెథడ్ లో పే చేశారు, యూపీఐయా లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్ ద్వారా పే చేశారా, ఈ విధంగా పేమెంట్ మెథడ్ కి సంబంధించి కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ రీఫండ్ డీటెయిల్స్, ఆ రూమ్ కి సంబంధించి ఎంత కాషన్ డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ అయింది అని చూపిస్తుంది. ఇంకా ఆ కాషన్ డిపాజిట్ అమౌంట్ ఏ తేదీ ఎన్ని గంటలకు రీఫండ్ అయిందని చూపిస్తుంది. రీఫండ్ నెంబరు, అలాగే డే టు టైము, ఇంకా ఏ తేదీలో మీ బ్యాంక్ అకౌంట్ కి ఆ కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ అయింది, ఎన్ని గంటలకు రీఫండ్ అయింది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుందండి. సో ఈ విధంగా తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందినటువంటి భక్తులు ఆ రూమ్ కి సంబంధించిన అమౌంట్ ని యూపీఐ ద్వారా కానీ లేదా కార్డ్స్ ద్వారా కానీ పే చేసిన వాళ్ళు, అంటే ఫోన్ పే యూపీఐ ద్వారా కానీ లేదా గూగుల్ పే యూపీఐ ద్వారా కానీ లేదా పేటిఎం యూపీఐ ద్వారా కానీ లేదా కార్డ్స్ ద్వారా కానీ ఆ రూమ్ కి సంబంధించి అమౌంట్ పే చేసినటువంటి భక్తులు మీరు రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ మీకు ఏ తేదీలో ఎన్ని గంటలకు రీఫండ్ అయింది, మీ బ్యాంక్ అకౌంట్ కి ఏ తేదీలో ఎన్ని గంటలకి ఆ అమౌంట్ యాడ్ అయింది అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ కి ఇంకా కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీ కాషన్ డిపాజిట్ అమౌంట్ ఎక్కడ ఉంది అనేది మీరు చెక్ చేసుకోవడానికి ట్రాకర్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. మీరు ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది ఎక్కడ ఆగింది, ఏ రోజుకి మీ బ్యాంక్ అకౌంట్ కి చేరొచ్చు అనేది డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చండి. ఆ ట్రాకర్ పై క్లిక్ చేసుకొని ఒకవేళ మీరు తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందినప్పటికీ ఆ రూమ్ కి సంబంధించిన అమౌంట్ అనేది బై హ్యాండ్ మీరు ఇచ్చేసారు అంటే తిరిగి మీరు ఆ రూమ్ వెకేట్ చేసేటప్పుడు బై హ్యాండ్ మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని గెస్ట్ హౌస్ లో కూడా ఇప్పుడు బై హ్యాండ్ అమౌంట్ అనేది రూమ్స్ కి సంబంధించి తీసుకోవట్లేదు, అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ అయిపోయిందండి. కొన్ని గెస్ట్ హౌస్ లో మాత్రం మా దగ్గర చిన్న ఫోన్ ఉంది, మా దగ్గర యూపీఐ కార్డ్స్ ఇలాంటివి ఏ ఆప్షన్స్ లేవండి, అమౌంట్ మాత్రమే బై హ్యాండ్ మేము పే చేయగలమని కొన్ని గెస్ట్ హౌస్ లో రిక్వెస్ట్ చేసుకుంటేనే రూమ్ కి సంబంధించిన అమౌంట్ అనేది బై హ్యాండ్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని గెస్ట్ హౌస్ లో కూడా రూమ్ కి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ అయిపోయిందండి. ఇకపోతే ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అకామిడేషన్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ కి సంబంధించి కూడా టీటీడీ వెబ్సైట్ లో ఎప్పటి నుంచి అప్డేట్ చేయడం జరిగింది. సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఆన్లైన్ లో మీరు ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఎన్నిసార్లు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు, ఏ తేదీలకు బుక్ చేసుకున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తుంది. ఇలా ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని తిరుమల కొండపై ఎక్కడ స్కాన్ చేయించుకోవాలి అనే దానికి సంబంధించిన లొకేషన్ కి సంబంధించిన లింక్ అనేది కూడా మీకు ఇక్కడ ఎనేబుల్ చేస్తుంటారు. ఆ లింక్ పై క్లిక్ చేసుకొని మీరు ఆ ఎయిర్ పై కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకోవచ్చు. ఆ రూమ్ కి సంబంధించి మీరు ఎంత అమౌంట్ పే చేశారు, స్టేటస్ అనేది సక్సెస్ గా పే అయింది, ఇంకా రీఫండ్ స్టేటస్ మీకు ఆ రూమ్ కి సంబంధించిన రీఫండ్ స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎంత కాషన్ డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ అయ్యింది అనేది ఈ విధంగా చూపిస్తుందండి. సో ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులు ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ రీఫండ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికి గతం నుంచే మనకైతే టీటీడీ వెబ్సైట్ లో అప్డేట్ అనేది ఉంది. కాకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందినటువంటి భక్తులు ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ రీఫండ్ చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండే లేదండి. ఇప్పుడు కొత్తగా టీటీడీ వారు ఈ అప్డేట్ ని కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక మీదట ఎవరైతే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందుతారో ఆ భక్తులందరూ కూడా మీరు రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ యొక్క స్టేటస్ ని ట్రాకర్ ద్వారా టీటీడీ వెబ్సైట్ లోని మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి 2 అప్డేట్స్. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 11వ తారీఖు గురువారం రోజున 53,055 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 15,157 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,33,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై కొంతవరకు భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ
దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 15 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ప్రవీణ్ గారు, సిస్టర్ మార్చి నెల లక్కీ డిప్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. లక్కీ డిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇవన్నీ కూడా టీటీడీ వారు ఆల్రెడీ మార్చి నెల వరకు రిలీజ్ చేశారు. కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. ఏప్రిల్ నెలకి సంబంధించి లక్కీ డిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ టికెట్స్, అంగ ప్రదక్షిణం, తిరుమల తిరుపతి అకామిడేషన్ వీటన్నింటినీ కూడా ఈ నెల అంటే ఈ జనవరి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఆ టికెట్స్ అన్నింటి రిలీజులకు సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ అండ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్స్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జస్మిత గారు, నమస్తే మేడం, తిరుపతిలో గోవిందరాజవారి సత్రంలో ఎస్ఎస్టీ టోకెన్లు ఇది వరకు ఇచ్చేవారు, ఇప్పుడు ఎందువలన స్టాప్ చేశారు, దయచేసి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల వద్ద ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉందండి. ఈ రెనోవేషన్ వర్క్ కారణంగా ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ని గోవిందరాజస్వామి సత్రాల్లో స్టాప్ చేయడం జరిగింది. మీరు ఎస్ఎస్టీ టోకెన్స్ ను పొందాలి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, లేదా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, లేదా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి మీరు ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి పొందవచ్చండి. గోవిందరాజస్వామి సత్రాల్లో మాత్రం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ప్రెజెంట్ ఇవ్వడం లేదు. అలాగే నెక్స్ట్ నాయక్ గారు, ఆఫ్లైన్ సుప్రభాతం సేవ బుకింగ్ చేసేటప్పుడు ఒక టికెట్ లో భార్య భర్త ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, లేక ఒక టికెట్ కి ఒకరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఒక మొబైల్ నెంబర్ తో ఒక టికెట్ పై భార్యాభర్త ఇద్దరికి కలిపి లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ కల్పన గారు, ప్లీజ్ టెల్ మీ, శ్రీవారి మెట్ల మార్గంలో టికెట్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ గంగాధర్ గారు, మేడం సీనియర్ సిటిజన్స్ టోకెన్ టికెట్ ఆన్లైన్ లో ఇస్తారా లేక ఆఫ్లైన్ లో ఇస్తారా అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదండి, కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా అంగప్రదక్షిణం సేవా టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, ఈ టికెట్స్ అన్ని కూడా కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి, ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదు. అలాగే నెక్స్ట్ కాంతరాజ్ గారు, తిరుచానూరు టెంపుల్ సుప్రభాతం ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి ప్లీజ్ చెప్పండి లక్ష్మి గారు అని అడుగుతున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సుప్రభాతం సేవా టికెట్స్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ముందుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో మోర్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. మోర్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ ఆప్షన్ పై మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ నుంచి ఆటోమేటిక్ గా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన tirupati.balaji.ap.gov.in వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మీరు ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ లో సేవ అనే ఈ ఆప్షన్ లో రెండవ ఆప్షన్ శ్రీ PAT తిరుచానూరు సేవ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే సేవల యొక్క నేమ్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూడండి సుప్రభాతం అనే ఆప్షన్ కనిపిస్తుంది. తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల వరకు అరగంట పాటు ఈ సుప్రభాతం సేవ అనేది జరుగుతుంది. సో ఈ సుప్రభాతం అనే ఆప్షన్ పై మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీకు ఏ తేదీలో అయితే మీరు సుప్రభాతం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ తేదీపై క్లిక్ చేసి మీరు ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, అలాగే 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, ఇంకా 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ తేదీలకు జనవరి నెలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సుప్రభాతం సేవా టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. ఒక్క టికెట్ ప్రైస్ 50 రూపాయలు ఉంటుంది. ఒక్క పర్సన్ అలో చేస్తారు. సో మీరు ఈ విధంగా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ సుప్రభాతం సేవా టికెట్స్ అమ్మవారి ఆలయంలో బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.